కరీంనగర్ ఫిలిం సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్సీ ఫిలిం సొసైటీ సలహాదారుడు నారదాసు లక్ష్మణరావు అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో ఆదివారం రోజున జరిగిన కరీంనగర్ ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవిచంద్ర అధ్యక్షతన ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. 2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా పొన్నం రవిచంద్ర వరుసగా 7వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కోలా రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజఫర్, కార్యదర్శిగా కె లక్ష్మీ గౌతమ్, కోశాధికారిగా చెన్నా అనిల్ కుమార్లు ఎంపికయ్యారు. సలహాదారులుగా నారదాసు లక్ష్మణరావు, జీవి శ్యాంప్రసాద్ లాల్, వరాల మహేష్ వ్యవహరించనున్నారు. 1977 నుండి 47 సంవత్సరాలుగా అప్రహతంగా కొనసాగుతున్న ఫిలిం సొసైటీ కార్యక్రమాల వెనుక అనేక మంది సామాజిక చింతనాపరుల కృషి ఉందని గుర్తు చేశారు. అంపశియ నవీన్ మొదలు పొన్నం రవిచంద్ర వరకు అనేక మంది కృషి ఫలితంగానే ఫిలిం సొసైటీ ముందుకు సాగుతోందని అభినందించారు. సభ్యుల సూచన మేరకు ఫిలిం అప్రిసియేషన్ కోర్సు నిర్వహిస్తామని ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర అన్నారు. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో చిన్నితర పేరున పోటీలు నిర్వహిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజులలో ఫిలిం సొసైటీ కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.